హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఫ్రాక్షన్స్ అండి. ఆల్రెడీ నేను ఫ్రాక్షన్స్ డెసిమల్స్ మీద చిన్న కాన్సెప్ట్ అయితే చేసా. అదేమి అది ఇంట్రో పార్ట్ జస్ట్ ఫుల్గా అయితే ఉండదండి. సో ఇవాళ ఏంటంటే ఫ్రాక్షన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయో చెప్తాను. అట్లాగే టైప్స్లో వన్ ఆఫ్ ద ఫ్రాక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఫ్రాక్షన్ అంటే టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో ఇవాళ ఫస్ట్ వన్ అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అసలు ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక యాపిల్ తీసుకుని దాన్ని 2 పార్ట్స్ చేసామనుకోండి. 2 పార్ట్స్ చేసి 2 మెంబర్స్కి ఇస్తున్నాం. ఓకే, 2 పార్ట్స్ చేసి 2 మెంబర్స్కి ఇచ్చినప్పుడు మనకి ఏం చెప్తామంటే ఒక్కొక్క మెంబర్కి ఎంత ఫ్రాక్షన్లో పార్ట్ వచ్చింది అని అనుకున్నాం అనుకోండి. సో ఇది సపోజ్ ఇది రాము అనే అబ్బాయికి ఇచ్చాం, ఇది సోము అనే అబ్బాయికి ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం అడుగుతున్నానంటే సోముకి ఈ యాపిల్లో ఎంత ఫ్రాక్షన్ వచ్చింది అని అడుగుతున్నాను. ఎంత ఫ్రాక్షన్ వచ్చింది అనేది ఎట్లా తెలుస్తుంది? రాముకి ఇచ్చిన పార్ట్స్ ఎన్ని? ఓన్లీ ఒక పార్ట్ డివైడెడ్ బై మొత్తం యాపిల్ ఎన్ని పార్ట్స్ చేసాం? 2 పార్ట్స్ చేసాం, అంటే 1/2. దిస్ ఈజ్ ద రామూస్ ఫ్రాక్షన్, అంటే రాముకి వచ్చిన యాపిల్ యొక్క ఫ్రాక్షన్. సో సోము ఫ్రాక్షన్ ఏంటి? అగైన్ 1/2నే అవుతుంది, ఎందుకంటే సోముకి వచ్చిన పార్ట్ 1 అండ్ దెన్ హోల్ పార్ట్లో 2 పార్ట్స్ అనమాట. ఓకే, సో దీన్ని ఫ్రాక్షన్ అంటారు. ఈ పైన ఉన్న దాన్ని న్యూమరేటర్ అంటారు, కింద ఉన్న దాన్ని డినామినేటర్ అంటారు. ఇది జస్ట్ సింపుల్గా చెప్తానండి, ఎందుకంటే ఆల్రెడీ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఫ్రాక్షన్స్ అని చెప్పాను కదండి. ఫ్రాక్షన్స్లో ఏంటంటే టైప్స్ ఉంటాయి, ఫ్రాక్షన్ టైప్స్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, సో ఇవి 3 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండి. ఈరోజు నేను ప్రాపర్ ఫ్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ వన్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే మనం జనరల్గా యూజ్ చేసే ఫ్రాక్షన్ అనమాట. అంటే దీన్ని ఏమంటామంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అంటే ఏంటంటే దీన్ని న్యూమరేటర్ అని చెప్పాను కదండి. సపోజ్ ఇప్పుడు 1/2 ఉందనుకోండి, 1/2ని నేను ఫ్రాక్షన్ అంటున్నా. ఈ న్యూమరేటర్ వాల్యూ అనేది ఈ డినామినేటర్ ఈ న్యూమరేటర్ వాల్యూ అనేది డినామినేటర్ కన్నా తక్కువ ఉంటే, అంటే ఇప్పుడు పైన పార్ట్ పైన వాల్యూ ఏదైతే ఉందో అది కింద ఉన్న వాల్యూ కన్నా తక్కువ ఉండాలి. లైక్ 2/4, 3/8, 5/10. సో ఇట్లా అంటే కింద ఉన్న వాల్యూస్ అనేవి ఎక్కువ ఉండాలి. దట్ మీన్స్ డినామినేటర్ ఉన్న వాల్యూస్ న్యూమరేటర్తో కంపేర్ చేసినప్పుడు డినామినేటర్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉండాలి. ఓకే, సో అంటే ఇందాక చెప్పింది తక్కువ ఇప్పుడు ఎక్కువ అనుకోకండి. ఇందాక ఏం చెప్పానంటే ఈ పైన వాల్యూ తక్కువ ఉండాలన్నాను, ఇప్పుడు ఏం చెప్పానంటే కింద వాల్యూ ఎక్కువ ఉండాలి అన్నాను. సేమ్ చెప్తున్నా, అంటే పైన వాల్యూ అనేది తక్కువ ఉండాలి కంపారిటివ్లీ. దేంతో కంపేర్ చేస్తే? చిన్న దాంతో కంపేర్ చేస్తే. ఓకే, సో ఒకటి ఎగ్జాంపుల్ చూడండి. చాలామంది ఏంటంటే సపోజ్ ఇప్పుడు 1/12, 1/5, 1/3, 1/8. సో ఇట్లా క్వశ్చన్ ఇస్తాడు, అంటే 1/12, 1/5, 1/3, 1/8 ఇలా క్వశ్చన్ ఇచ్చి ఇందులో హైయెస్ట్ వాల్యూ ఏదో చెప్పండి ఆర్ లోయెస్ట్ వాల్యూ ఏదో చెప్పండి. అసెండింగ్ ఆర్డర్లో రాయండి, డిసెండింగ్ ఆర్డర్లో రాయండి. లైక్ విచ్ ఈస్ ద హైయెస్ట్ వన్ in these fractions, which is the highest one in these fractions, or lowest one, ascending order, or descending order అని కూడా అంటాం కదా. ఓకే, అంటే మనకు కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి, అంటే ఒక కాంబినేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చి మనకి హైయెస్ట్ వన్ ఏంటో చెప్పండి, లోయెస్ట్ వన్ ఏంటో చెప్పండి, ఆర్ అసెండింగ్ ఆర్డర్లో రాయండి, డిసెండింగ్ ఆర్డర్లో రాయండి, ఇట్లా అంటారు కదా. సో ఇప్పుడు మనకి ఇది ఏ ఫ్రాక్షన్? ప్రాపర్ ఫ్రాక్షన్. ఎట్లా చెప్తున్నాం? ఈ పైన వాల్యూస్ కింద ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఈ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి, కింద ఉన్న వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి కంపారిటివ్లీ. అంటే పైన వాల్యూస్తో కంపేర్ చేసినప్పుడు కింద ఉన్న వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో మనకి ఇక్కడ చూసినది ఏం తెలుస్తుంది? దీన్ని బట్టి మనకి ఇచ్చింది ప్రాపర్ ఫ్రాక్షన్.
ఫస్ట్ థింగ్ మనకి ఏ ఫ్రాక్షన్ ఇచ్చినా సరే, అంటే ఇలా ఫ్రాక్షన్ ఇచ్చి లోయెస్ట్ వన్ కానీ హైయెస్ట్ వన్ కానీ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఇట్లా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫస్ట్ అది ఏ ఫ్రాక్షనో చూసుకోండి. సో ఇక్కడ మనం చూస్తే ఏం తెలుస్తుంది, ఇది వచ్చేసరికి ప్రాపర్ ఫ్రాక్షన్ అని తెలుస్తుంది. ఎందుకంటే పై వాల్యూతో అంటే న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసినప్పుడు డినామినేటర్ వాల్యూస్ తక్కువ కాబట్టి. ఇక్కడ వరకు అర్థమైంది అనుకున్నా. ఫస్ట్ థింగ్ మనకి ఏమన్నా ఈ 4 ఆర్ట్లో ఏమైనా ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే చెక్ ద ఫ్రాక్షన్ ఫస్ట్లీ. ఓకే, సెకండ్ థింగ్ ఈ న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయా, ఎక్కువ తక్కువలు ఉన్నాయో చెక్ చేయాలి. చెక్ ద న్యూమరేటర్ వాల్యూస్. చెక్ ద న్యూమరేటర్ వాల్యూస్. ఇక్కడ న్యూమరేటర్ వాల్యూస్ ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి, 1 1 1 1. ఇట్లా న్యూమరేటర్ వాల్యూ అన్నీ మనకి ఇచ్చింది ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండి న్యూమరేటర్స్ అన్నీ సేమ్ ఉన్నప్పుడు అందులో హైయెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎట్లా చేస్తామంటే చూడండి. ఇందులో హైయెస్ట్ వాల్యూ ఏంటంటే 1/3. నేను ఎట్లా చెప్తున్నానంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ ఫస్ట్ 1/12 ఉంది కదా, ఇట్లా చేస్తున్నాం. 12 పార్ట్స్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇదేంటి, ఈ 1/12 అంటే ఈ ఒక్క పార్ట్ని కన్సిడర్ చేస్తున్నాం. 1/12 అంటే మనం తీసుకున్న పార్ట్ ఒకటి, మొత్తం 12 పార్ట్స్లోంచి ఒకటి. అదే కదండి మీనింగ్ ఫ్రాక్షన్ అంటే ఒక్క పార్ట్ 1/12. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ ఏంటంటే 1/5 అంటే 5. 1 2 3 4 5 అంటే ఈ ఒక్క పార్ట్ ఏమవుతుంది 1/5. ఓకే, సో నెక్స్ట్ ఏంటి 1/3. ఈ ఒక పార్ట్ ఏంటి 1/3. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 1/8. 1 2 3 4 5 6 7 8 అంటే 1/8. సో ఇక్కడ చూడండి ఈ పార్ట్ని 1/12లో అంటే 1 అంటే ఒక్క పార్ట్ని ఒక్క వాల్యూని సపోజ్ ఇప్పుడు మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పండి. ఒక యాపిల్ మనం తీసుకున్నాం. ఒక యాపిల్ తీసుకుని దాంట్లో 12 పీసెస్ చేసేసాం. 12 పీసెస్ చేసి ఒక్కొక్క పర్సన్కి ఇస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఆ యాపిల్ యొక్క క్వాంటిటీ అనేది తగ్గుతుంది. ఎందుకని ఇప్పుడు సపోజ్ ఒక యాపిల్ని 2 మెంబర్స్ పంచుకుంది వేరు, 12 మెంబర్స్ పంచుకుంది వేరు, రైట్? అంటే ఇప్పుడు సపోజ్ మీకు అర్థమయ్యే చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఈ యాపిల్ ఉందనుకోండి, ఈ యాపిల్ని 12 పార్ట్స్ చేస్తాం. అంటే 4 6 8 కదా, 10 12. ఓకే, 12 పార్ట్స్ చేసాం. ఇది ఒక మెంబర్కి వెళ్తుంది అంటే ఇక్కడ క్వాంటిటీ అనేది తగ్గుతుంది. అదే యాపిల్ని 5 పార్ట్స్ చేద్దాం. సేమ్ యాపిల్ 5 పార్ట్స్, 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలండి. నేను ర్యాండమ్గా వేస్తున్నా. 3 4 అండ్ దెన్ 5. ఇది వచ్చేసరికి ఏంటంటే సేమ్ యాపిలే, కాకపోతే 5 మెంబర్స్కి మాత్రమే పంచుతున్నాం అంటే 1/5 అవుతుంది. నెక్స్ట్ వన్ ఈ సేమ్ యాపిలే 3 పార్ట్సే అంటే 1 3 అంతే కదా, 1 2 ఓకే 3. ఇది 1/3. అదే సేమ్ యాపిల్ 8 పార్ట్స్ 4 6 8 పార్ట్స్, ఇది 1/8. అంటే ఏంటి, ఒక యాపిల్ని 12 మెంబర్స్కి పంచినప్పుడు ఒక్కొక్క పర్సన్కి కొంచెం క్వాంటిటీ వస్తుంది. ఓకే, అదే సేమ్ యాపిల్ని 5 మెంబర్స్కి పంచినప్పుడు కొంచెం ఎక్కువ పార్ట్ వస్తుంది. అదే సేమ్ యాపిల్ని 3 మెంబర్స్కి పంచినప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. అదే సేమ్ యాపిల్ని 8 మెంబర్స్కి పంచినప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీ వస్తుంది. అంటే కంపారిటివ్లీ ఈ 1/3 అనేది మనం తీసుకున్నప్పుడు ఫ్రాక్షన్ వాడికి పీస్ అనేది యాపిల్ పీస్ అనేది ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది, 3 మెంబర్స్కి అంటే మనకిచ్చిన వాల్యూస్ అన్నిటిలో కూడా ఏ తక్కువ వాల్యూ, 3 అనే తక్కువ వాల్యూ. అంటే ఒక పార్ట్ని 3 మెంబర్స్కి మాత్రమే ఒక హోల్ పార్ట్ని ఇస్తున్నాం. దట్ మీన్స్ ఒక యాపిల్ని 3 మెంబర్స్కి పంచుతున్నాం, ఒక యాపిల్ని 8 మెంబర్స్కి పంచుతున్నాం, ఒక యాపిల్ని 5 మెంబర్స్కి పంచుతున్నాం, ఒక యాపిల్కి 12 మెంబర్స్కి పంచుతున్నాం. అంటే ఏంటంటే మనకి ఫస్ట్ ఇచ్చింది ప్రాపర్ ఫ్రాక్షన్ అయ్యింది, ఈ న్యూమరేటర్ ఉన్న వాల్యూ సైజ్ సేమ్ అయి ఉండి హైయెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ డినామినేటర్లో ఏదైతే లోయెస్ట్ వాల్యూ ఉందో దాన్ని మనం హైయెస్ట్ వన్ అంటాం. హోప్ అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే చెప్పాను కదండి, యాపిల్ ఒక క్వాంటిటీ అనేది 3 మెంబర్స్కి ఇచ్చినప్పుడు వాడికి ఒక్కొక్క పర్సన్కి క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. ఓకే, సో అంటే ఇట్లా ఇచ్చింది ప్రాపర్ ఫ్రాక్షన్ అయ్యింది, పైన న్యూమరేటర్లో వాల్యూస్ అన్ని సేమ్ అయి ఉంటే కనుక హైయెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏదైతే డినామినేటర్లో వాల్యూ చిన్నగా ఉంటుందో దట్ ఈస్ ద హైయెస్ట్ వన్. హోప్ అర్థమైంది అనుకుంటున్నా. 1/3 ఈజ్ ద హైయెస్ట్ వన్. నెక్స్ట్ వన్ లోయెస్ట్ వన్ అంటే ఏంటి, ఇప్పుడు ఏదైతే డినామినేటర్లో ఏదైతే చిన్నగా ఉందో అదే హైయెస్ట్ వన్ అన్నప్పుడు డినామినేటర్ ఏదైతే పెద్దగా ఉందో అది లోయెస్ట్ వన్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక యాపిల్ని 12 పార్ట్స్ చేసినప్పుడు ఏమవుతుంది, చిన్ని పీస్ వస్తుంది కదా, సో అది. సో లోయెస్ట్ వన్ అంటే 1/12. అసెండింగ్ ఆర్డర్ ఏంటంటే చిన్న నుంచి పెద్దకి రాస్తాం. ఇక్కడ చిన్న వాల్యూ ఏంటి, ఆల్రెడీ మనం రాసాం. లోయెస్ట్ వన్ ఏంటి, 1/12 ఈజ్ ద లోయెస్ట్ వన్.
1/12 తర్వాత లోయెస్ట్ వన్ ఏంటి? దీని లోయెస్ట్ వన్ అంటే చూడండి, ఏదైతే కింద వాల్యూ ఎక్కువగా ఉందో అది ఫస్ట్ లోయెస్ట్ వన్ అవుతుంది. మిగిలిన మూడిట్లో కంపేర్ చేస్తే దేని యొక్క డినామినేటర్ వాల్యూ ఎక్కువగా ఉంది, 8 అనేది ఎక్కువగా ఉంది. సో అది సెకండ్ లోయెస్ట్ వన్ అవుతుంది, అంటే 1/8. నెక్స్ట్ లోయెస్ట్ వన్ 1/5. నెక్స్ట్ లోయెస్ట్ వన్ దట్ మీన్స్ నెక్స్ట్ హైయెస్ట్ వన్, దీంతో కంపేర్ చేస్తే హైయెస్ట్ వన్ 1/3. సో అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూకి రాస్తున్నాం. చూడండి ఇక్కడ కొంచెం యాపిల్ చిన్న పీస్ వస్తుంది, దీని తర్వాత 1/8 అని చెప్పా. 1/8 అంటే కొంచెం పెద్దది, 1/5 అంటే ఇంకొంచెం పెద్దది, 1/3 అంటే ఇంకా పెద్దది. అది అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకి కదా, సో అందుకని. డిసెండింగ్ ఆర్డర్ ఏంటంటే పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూకి రాయాలి. నేను ఏం చెప్పాను? 1/3 ఈజ్ ద హైయెస్ట్ వన్ అని చెప్పా. సో అప్పుడు ఏంటి? 1/3, 1/5, 1/8 అండ్ దెన్ 1/12. డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద వాల్యూస్ నుంచి చిన్న వాల్యూస్కి రాస్తున్నాం కదా, సో అందుకని. అంటే 1/3 ఈజ్ ద హైయెస్ట్ వన్ కంపారిటివ్. ఈ మూడింటిలో కంపేర్ చేస్తే 1/3 హైయెస్ట్ వన్, ఈ రెండింటిలో కంపేర్ చేస్తే 1/5 హైయెస్ట్ వన్. అంటే చిన్న వాల్యూస్, పెద్ద వాల్యూస్ నుంచి చిన్న వాల్యూస్కి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటి హోంవర్క్ ఆర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా అనుకోండి, ఇంకొకటి ఇస్తాను. ఏదైతే దీని ఆన్సర్ నాకు కింద కామెంట్లో పెట్టండి, ఓకే? సో నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి 1/8 2/5, 2/9, 2/13, 2/17. సో విచ్ ఇస్ ద హైయెస్ట్ వన్, విచ్ ఇస్ ద లోయెస్ట్ వన్, అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఈ 4 అనేది రాయండి. హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అట్లాగే మా ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉందండి, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. సో అందులో అప్డేట్స్ అయితే పెడతాను, ఓకే? హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అట్లాగే ఈ ఛానల్లో ఏమేమి టాపిక్స్ చెప్తాను అది లిస్ట్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చూడి. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.